గొంతు ముందు భాగంలో బటర్ఫ్లై ఆకారంలో స్వరపీఠిక మరియు స్వరనాళానికి ఎదురుగా మరియు వాటి చుట్టూ ఉండే ఒక గ్రంథిని థైరాయిడ్ గ్రంథి అంటారు. ఈ థైరాయిడ్ గ్రంథి కొన్ని రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఇలా ఉత్పత్తి అయిన హార్మోన్ల ప్రభావం అనేది మన శరీరంలోని దాదాపు ప్రతి అవయవం మీద ఉంటుంది. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి చివరికి ప్రాణం విడిచేంత వరకు కూడా థైరాయిడ్ హార్మోన్ల ప్రభావం ఉంటుంది. అంటే వీటి విలువేంటో మనం తెలుసుకోవచ్చు. ఈ హార్మోన్ల ఉత్పత్తి తగ్గితే హైపోథైరాయిడ్ అని, అదే అధికంగా ఉత్పత్తి అయితే హైపర్ థైరాయిడ్ అని అంటారు. హైపోథైరాయిడ్ సమస్య హైపర్ థైరాయిడ్ కన్నా 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. లేడీస్లోనే ఎక్కువగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎందుకు చూస్తున్నాము అంటే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అంటే వాళ్ళు ఓన్లీ హౌస్ హోల్డ్ వర్క్స్కి మాత్రమే పర్మిట్ అయిపోతూ ఉండడం, వాళ్ళ ఒక హెల్త్ గురించి ఎక్కువగా పట్టించుకోకుండా ఉండడం, అంటే సెల్ఫ్ హెల్త్ గురించి అవేర్నెస్ ఉండాలి. సేమ్ ఎట్లా అయితే యూత్ గురించి మనం చెప్తున్నామో ఇట్లా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండాలి అని చెప్పేసి, అలాగే ఉమెన్ కూడా లైక్ ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తూ యోగాస్ చేస్తూ వాళ్ళ ఒక ఫిజికల్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేసుకుంటూ వెయిట్ ఇంక్రీజ్ అవ్వకుండా అది చేసుకుంటూ ఉంటే ఈ థైరాయిడ్ అనేది మహిళల్లో కూడా మనం నివారించవచ్చు. థైరాయిడ్ అనేది T4 టెట్రా ఐడోథైరాక్సిన్ మరియు T3 ట్రై ఐడోథైరాక్సిన్ అనే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ T4, T3 హార్మోన్స్ని థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH హార్మోన్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఈ TSH అనేది మెదడులోని పిట్యూటరీ గ్రంథిలో విడుదలవుతుంది. మన శరీరంలో ఎప్పుడైతే T3, T4 హార్మోన్స్ తక్కువ అవుతాయో అప్పుడు మన మెదడుకి ఒక సంకేతం వెళ్తుంది. మన మెదడులోని పిట్యూటరీ గ్రంథి TSHని విడుదల చేస్తాయి. T3, T4 తక్కువైనప్పుడు TSHని ఎక్కువ చేసి థైరాయిడ్ మొత్తాన్ని లెవెల్ చేయటంలో సహకరిస్తాయి. సాధారణంగానే వారి ఆహార పదార్థాలు, డైలీ లైఫ్ స్టైల్, పొల్యూషన్ వల్ల థైరాయిడ్ అనేది రావడానికి కారణమవుతుంది. కానీ గర్భవతులకు కొంత ఒత్తిడి మరియు మానసిక పరిస్థితి కారణంగా వారిలోని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా మందికి థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంది. ఒక తల్లి నుంచే బిడ్డకు కూడా థైరాయిడ్ హార్మోన్స్ వెళ్తుంటాయి కాబట్టి అలా పంపించే క్రమంలో థైరాయిడ్ లెవెల్స్ అనేవి మారుతుంటాయి. గర్భిణీల్లో థైరాయిడ్ ఉంటే పుట్టబోయే పిల్లలకు తమ మేధాశక్తి మీద తల్లి థైరాయిడ్ సమస్య ప్రభావం అనేది ఉండే అవకాశం ఉంది. ఏమాత్రం గర్భిణీ స్త్రీలు అజాగ్రత్తగా ఉన్నా కూడా పిల్లల ఎదుగుదల శారీరకంగానే కాక మానసికంగా కూడా మందగించే ప్రమాదం ఉంది. థైరాయిడ్ మెడిసిన్ వాడకం కొన్ని రోజులు ఆపేసిన జ్వరం మరియు కొన్ని ఇన్ఫెక్షన్లు వచ్చినా కూడా థైరాయిడ్ లెవెల్స్ అనేవి మారుతూ ఉంటాయి. కాబట్టి ముందు తీసుకున్న ల్యాబ్ రిపోర్టు కంటే కూడా మీరు ప్రతి ట్రైమెస్టర్కి ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తారు. ఆ రోజు ల్యాబ్ రిపోర్ట్ ఉంటేనే మంచిది. మీరు తెచ్చిన రిపోర్టు మాత్రమే కాకుండా మీ లక్షణాలని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవటం, డోసేజ్ వాడటం మంచిది. హైపోథైరాయిడ్ లక్షణాల్లో ఎక్కువగా ముందు కనబడే లక్షణాల్లో చూసుకుంటే బరువు పెరగడం, నీరసంగా ఉండటం, మలబద్ధకం, వెంట్రుకలు రాలటం, చర్మం పొడిబారటం, ఎక్కువగా నిద్ర రావటం, పీరియడ్స్లో రక్తం ఎక్కువగా రావటం లేదా తక్కువగా రావటం, గర్భస్రావం కావటం, గుండె తక్కువసార్లు కొట్టుకోవటం, థైరాయిడ్ గ్రంథి వాపు రావటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. హైపర్ థైరాయిడ్ లక్షణాలు చూసుకుంటే ప్రధానంగా బరువు తగ్గటం, చిరాకు, నిద్రలేమి, నీరసం, ఆకలి ఎక్కువగా కావటం, గొంతు ముందు వాపు, గుండెతెడ, కళ్ళు పెద్దవి కావటం, చేతులు కాళ్ళు వణుకు రావటం, ఎక్కువసార్లు విరేచనాలు కావటం. దాదాపు 20 మిలియన్ల మంది అమెరికన్లు థైరాయిడ్ లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ 60% ప్రజలకు వీరిలో థైరాయిడ్ ఉందని తెలియదు. ఇలాంటి వారికి అవగాహనను మరియు అవసరాన్ని తెలియజేయాలి. పురుషుల కంటే స్త్రీలకు థైరాయిడ్ సమస్యలు ఎక్కువ. దాదాపు 5 నుంచి 8 రెట్లు పురుషుల కంటే కూడా ఎక్కువ థైరాయిడ్ సమస్యలు ఉన్నట్టు నిర్ధారణ అయింది. ప్రతి 8 మంది మహిళల్లో ఒక్కరు తప్పకుండా తమ జీవిత కాలంలో థైరాయిడ్ సమస్యను అనుభవిస్తున్నారు. థైరాయిడ్ రావడానికి ఖచ్చితమైన కారణాలు చాలా వరకు తెలియవు. ఇలాంటి వాటి మీద అవగాహన, ప్రచారం అవసరం. గుండె వ్యాధులు, బోలు ఎముకల వ్యాధులు, వంధ్యత్వం లాంటి వారిలో థైరాయిడ్ గుర్తించకపోవటం వల్ల అవి ప్రమాదంగా మారే అవకాశం ఉంది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా మరియు పూర్తి పౌష్టికంగా ఉండాలంటే తప్పకుండా గర్భిణీ మహిళలకు ఖచ్చితమైన రోగ నిర్ధారణ మరియు చికిత్స తీసుకురావటం చాలా అవసరం. చాలా వరకు థైరాయిడ్ క్యాన్సర్లు అనేవి చికిత్సకు స్పందించి నయం కావటంలో సహాయపడతాయి.
కొన్ని మాత్రమే చాలా దూకుడుగా ఉండి త్వరగా నయం కావు. మీరు త్వరగా థైరాయిడ్ సూచనలు చూడాలంటే గుండెదడ, బరువు తగ్గటం, ఆందోళన మరియు వేడిని తట్టుకోలేకపోవటం లాంటివి చూడొచ్చు. అదేవిధంగా త్వరగా లక్షణాలు చూడాలంటే మాత్రం అలసట, జుట్టు రాలటం, బరువు పెరగటం మరియు చలిని తట్టుకోలేకపోవడం వంటి వాటిని చూడొచ్చు. ఎప్పటికప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థలు మరియు వైద్యులు చెప్పిన సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ థైరాయిడ్ లక్షణాలుంటే డాక్టర్ని సంప్రదించి మందులు వాడుతుంటే తప్పకుండా థైరాయిడ్ రాకుండా చూసుకోవచ్చు. మీతో పాటు రేపటి తరం భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండాలని అనుక్షణం కోరుకుంటోంది HMTV Health Plus.